హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజాద గాంధీ. మీరు ఎప్పుడైనా ఆకాశం నుండి క్రిందకు దూకాలనుకున్నారా? భయపడుతున్నా కానీ అదో రిస్క్ అడ్వెంచర్ కావాలనుకుంటున్నారా? అయితే బంజీ జంపింగ్ గురించి వినే ఉంటారు. కానీ మీ మనసులో ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే, నిజంగా బంజీ జంప్ చేయడం సేఫేనా? సో ఈ రోజు మనం ఈ వీడియోలో బంజీ జంపింగ్ ఎంతవరకు సేఫ్ గా ఉంటుందో మరియు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవ్వచ్చు. బంజీ జంపింగ్ అనేది అత్యధిక ఎత్తు నుండి దూకి బంజీ కార్డ్ అనే ఒక ప్రత్యేకమైన ఎలాస్టిక్ రోప్ తో భూమిని తాకకుండా వెనక్కి ఎగిరే ఒక రిస్కీ స్పోర్ట్స్ అని చెప్పొచ్చు. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఇది ఒక థ్రిల్లింగ్ స్పోర్ట్స్. అంటే ఎత్తైన కొండ మీద నుండి ఎలాస్టిక్ రోప్ సాయంతో క్రిందకు దూకుతారు. అలా దూకిన తర్వాత ఆ రోప్ మనల్ని వెనక్కి లాగుతూ తేలిపోవడం, ఊగిపోవడం లాంటివి జరిగితే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక డిఫరెంట్ ఫీల్ ను అందిస్తుంది. ఇది ఎక్కువగా బిల్డింగ్లు, బ్రిడ్జిలు, ఎత్తైన క్రేన్లు, కొండల అంచులు మరియు హెలికాప్టర్ల నుండి నిర్వహిస్తారు. ఈ స్పోర్ట్స్ మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ లో ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చాలా మంది తమ భయాలను అధిగమించి ఒక డిఫరెంట్ ఫీల్ ను పొందేందుకు ఈ బంజీ జంపింగ్ చేస్తారు. కానీ ఇది నిజంగా సేఫేనా? సో దీనికి నేను కంప్లీట్ గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ స్పోర్ట్స్ లో 100% సేఫ్టీ ఉండాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అవేంటంటే, క్వాలిటీ ట్రైనర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ అంతా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఎలాస్టిక్ రోప్ బరువు, ఎత్తు మరియు బాడీ టైప్ కి సరిపడేలా ఉండాలి, సర్టిఫైడ్ బంజీ జంపింగ్ సెంటర్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అయితే ఏ స్పోర్ట్స్ అయినా రిస్క్ లేకుండా ఉండదు. అయితే బంజీ జంపింగ్ లో ప్రధానంగా ఎదురయ్యే కొన్ని ప్రమాదాలు ఏంటంటే, రోప్ సరిగ్గా బిగించకపోవడం, బాడీపై ఎక్కువ ప్రెషర్ పడటం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ప్రమాదకరంగా మారడం. అయితే సేఫ్ జోన్ లో ఉండే బంజీ జంపింగ్ నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు టెస్టింగ్, ఎక్స్పర్ట్స్ గైడెన్స్ లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం బంజీ జంపింగ్ చేయబోతున్నారా అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటించాల్సిందే. ఫస్ట్ వన్, భయాన్ని కంట్రోల్ చేయడం, అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక సెకండ్ వన్, మీ బరువు మరియు ఆరోగ్య పరిస్థితులను చెక్ చేసుకోండి. ఇక థర్డ్ వన్, ట్రైనింగ్ పూర్తిగా తీసుకుని ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్షన్స్ ను పాటించండి. ఇక ఫోర్త్ వన్, ప్రత్యేకమైన షూస్ మరియు లూజ్ గా లేని బట్టలు ధరించండి. ఇక ఫిఫ్త్ వన్, జంప్ చేసేటప్పుడు మీ యొక్క కళ్ళను మూసేయకుండా పూర్తిగా ఆ వండర్ఫుల్ ఫీల్ ను చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇదంతా కాదండి, ఈ బంజీ జంప్ 100% సేఫా కాదా అని నన్ను అడిగితే సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే 99% సేఫ్, రిమైనింగ్ 1% రిస్క్. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఎప్పుడైనా ఈ బంజీ జంపింగ్ ట్రై చేయాలని ఆలోచించారా? ఎక్కడ చేయాలని ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అడ్వెంచర్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.